మన తెలంగాణలో ఇప్పుడు ప్రెజెంట్‌గా ఎక్కడ చూసినా గూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గూడా ఒకటే టాపిక్ ట్రెండ్ అయితా ఉంది. సో, సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ గారి కుమారుడైన బండి భగీరథ్ పైన పోక్సో కేసు నమోదైంది. దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి అంతటా గూడా చర్చ జరుగుతా ఉంది. సో, దానికి సంబంధించిన వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బండి భగీరథ్‌ను పట్టుకుంటాం. పోక్సో కేసులో ఆధారాలు సేకరిస్తున్నాం. డీసీపీ రితిరాజ్. కాల్ డీటెయిల్స్ రికార్డ్స్ పరిశీలిస్తున్నాం. మరోసారి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. బషీరాబాద్ స్టేషన్‌కి వెళ్లి కేసుపై అధికారులతో రివ్యూ పర్యవేక్షణ అధికారిగా రితిరాజ్‌ను నియమించిన సైబరాబాద్ సిపి. సో, ఇక్కడ ఈ టాపిక్ గురించి ఒకసారి మన ఆర్‌కే మీడియాలో క్లియర్‌గా మాట్లాడుకుంటే బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్‌గా ఇప్పుడు ప్రెజెంట్‌గా బీజేపీ నుంచి ఉన్నారు. సో, ఇక్కడ బీజేపీ అంత హోదాలో ఉన్న ఆయన కుమారుడు తప్పు చేసిరనే వరకు తెలంగాణ మొత్తం కూడా ఇదే టాపిక్ ట్రెండ్ అవుతా ఉంది. సో, అక్కడ ప్రతిపక్షాలు కూడా అందరూ కూడా బండి సంజయ్ కుమారుడి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో, పోక్సో కేసు నమోదైనా కూడా ఇంతవరకు కూడా చర్యలు తీసుకుంటలేరు. బాధితురాలు వచ్చి కంప్లైంట్ చేసినా కూడా ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా బండి సంజయ్ గారి కుమారుడు అరెస్ట్ చేయలేదు. ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పోలీసులు తలుచుకుంటే ఏదో పెద్ద విషయం కాదు. మరి ఎందుకు డిలే చేస్తారు అనేది అది అధికారులకే తెలవాలి. ఎందుకంటే పోక్సో కేసు నమోదైనా కూడా ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దురదృష్టకరమనే చెప్పుకోవచ్చు. కానీ ఈ టాపిక్ ద్వారా సో పాలిటిక్స్ పక్కన పెడితే బండి సంజయ్ గారి కుమారుడు తప్పు చేసిండా లేదా అనేది అవి చట్టాలు నిర్ణయిస్తాయి. ఎందుకంటే ఆయన కూడా రిటర్న్ కేసు చేసిండ్రు. సో హనీ ట్రాప్ చేసిండ్రు నన్ను అని చెప్పి ఆయన కేసు చేసిండు. సో ఏదేమైనా సరే ఇప్పుడు హనీ ట్రాప్ చేసినా ఏది చేసినా కూడా ఒక మైనర్ అమ్మాయితో ఆ విధంగా ప్రవర్తించడం అయితే అది 100% తప్పు. దానికి పోక్సో కేసు ప్రకారం చట్టాలు తమ పని తాము చేసుకుంటూ పోతాయి. సో మైనర్ బాలికల పట్ల ప్రవర్తించే తీరు పట్ల నేటి సమాజం కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఈ బండి సంజయ్ గారి కుమారుడి కేసు ఏ విధంగా మనకు పనికొస్తుంది, ఏ విధంగా తల్లిదండ్రులకు మరియు యువతకు ఒక సందేశంగా ఈరోజు మన ఆర్‌కే మీడియాలో చెప్పదలుచుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు సొసైటీలో చాలామంది సెలబ్రిటీస్ కానీ ఉన్నత స్థాయిలో ఉన్న పొలిటీషియన్స్ కొడుకులు కానీ విపరీతమైన డబ్బు వల్ల స్వేచ్ఛ వల్ల అసలు తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. వాళ్ళకి విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళ స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకొని డ్రగ్స్కు అలవాటు కావడము, విపరీతమైన చెడు అలవాట్లకు అలవాటు అయిపోయి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మనం చాలా వరకు కూడా కొన్ని సంఘటనలు చూడవచ్చు. మన తెలంగాణలో చాలా రకాల కేసులు జరిగినాయి. సో డ్రగ్స్కు పట్టుబడిన వాళ్ళలో కూడా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఇంతకుముందు కూడా ఒక యువతి పైన అత్యాచారం చేసి దానిపైన కూడా కేసులు అయినాయి. చాలా వరకు కూడా ఇట్లాంటి కేసులు ఎన్నో చూస్తున్నాం. అందరూ కూడా డబ్బున్న వ్యక్తుల కొడుకులే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. సో బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు బండి భగీరథ్ పైన చాలా వరకు కూడా ఫోకస్ చేసే ఇది ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళ అందరి దృష్టి కూడా ఈయన పైన ఏదైనా టాపిక్ వచ్చిందంటే 100% వాళ్ళ నాన్న ఒక మంచి హోదాలో ఉన్నాడు కాబట్టి ఎట్లయినా బీజేపీకి యాంటీగా ఉండే పార్టీలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా దీనిపైన ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బండి సంజయ్ కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ మాట్లాడుతూ ఉంటాడు. సో బీజేపీకి సంబంధించి చాలా రకాల ఇంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన చాలా రకాల కామెంట్స్ చేసిర్రు. సో కొంతమంది రీసెంట్గా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలపైన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లైన కేటీఆర్ గారిపైన మరియు పాడి కౌశిక్ రెడ్డి గారిపైన ఇంతకుముందు మొన్ననే రీసెంట్గా కూడా దాడి జరిగింది. ఆ దాడి తర్వాతనే ఈ టాపిక్ ట్రెండ్ అయిపోయి బండి సంజయ్ గారి కుమారుడి పైన ఈ పోక్సో కేసు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే సో ఈ పోక్సో కేసు గురించి ఈ 100% ఇది తప్పే. మైనర్ బాలికతో ప్రవర్తించడం అనేది చట్టాలు తమ పని తాను చేసుకుంటే బండి భగీరథ్ తప్పు చేసిందా, సో అమ్మాయి తప్పు చేసిందా అనేది చట్టాలు నిర్ణయిస్తాయి. సో దా విషయం గురించి మనం మాట్లాడుకోవటం లేదు. సో ఈ కేసులో తల్లిదండ్రులకు మరియు యువతకు ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. డబ్బున్న పిల్లలు ఏ విధంగా వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయిన బండి సంజయ్ కుమారుడు గురించి మనం మాట్లాడుకుంటే బండి భగీరథ్కు ఇంతకుముందు చాలా రకాల ఆయన పైన అలిగేషన్స్ వచ్చినాయి. సో బండి భగీరథ్ అనే వ్యక్తి చాలామందిని కొట్టడము అట్లా చాలా రకాల కేసులో మనము చూడొచ్చు ఆయనని.
అంటే ఇంతకుముందు దాడి చేసిన వీడియోలు కానీ బయటపడ్డాయి. ఇప్పుడు ప్రతి సోషల్ మీడియాలో ఓపెన్ చేసి ఆయన దాడి చేసిన వీడియోలు ఉన్నాయి. అప్పుడు బండి సంజయ్ గారు సో పిల్లల పైన ఫోకస్ చేస్తుంటే ఈ పరిస్థితి రాకుంటుండే కదా. భగీరథ్ ఏం చేస్తున్నాడు, సో మైనర్ బాలిక పట్ల ఇట్లా తిరుగుతున్నాడు, అవన్నీ తెలుసుకుని ఉంటే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల ఫోకస్ చేయాలి కదా. ఇప్పుడు ఒక సొసైటీలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న బండి సంజయ్ గారు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చిండు బండి భగీరథ్. ఎందుకంటే అంత ప్రతి ఒక్కరు కూడా ఇదే టాపిక్ మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఆయన ఉన్నత స్థాయిలో ఎంతో కష్టపడి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి ఇప్పుడు కేంద్రంలో మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే ఆయన ఎంత కష్టపడి పైనకి వచ్చిండొచ్చు. పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. తల్లిదండ్రులు పడిన కష్టాన్ని వాళ్ళు పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి ఇంకా పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ ఉన్న పేరును కూడా ఖరాబ్ చేసే స్థాయికి తీసుకురావద్దు, తల్లిదండ్రులు తలదించుకునే స్థాయికి తీసుకురావద్దు అని చెప్పి మార్క్యూ మీడియా నుంచి కోరుతా ఉన్నాం. ఎందుకంటే బండి సంజయ్ గారు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్గా ఈరోజు ఆయన ఎవరికి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన అందరూ కూడా ఆయన ఫోకస్ చేస్తూ ఉన్నారంటే దానికి కారణము ఆయన కుమారుడు అని చెప్పుకోవచ్చు. సో తల్లిదండ్రులు కాదు పిల్లలు కూడా ఆలోచించాలి. తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు పిల్లలు ప్రవర్తించాలి, కానీ తల్లిదండ్రులను వారి స్థాయిని దిగజార్చే విధంగా ఈరోజు మారొద్దని చెప్పి ఈ బండి సంజయ్ గారి కుమారుడి కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, ప్రతిపక్షాలు అడుగుతూ ఉన్నారు, ప్రజా సంఘాలు అడుగుతూ ఉన్నారు, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఆలోచించాలి, తల్లిదండ్రులు అసలు ఏ స్థాయిలో ఉన్నారు, మమ్మల్ని ఎంత కష్టపడి పనికి తీసుకొచ్చారు, సో ఆయన కష్టపడిన పేరును నువ్వు నిలబెట్టకున్నా సరే కానీ ఖరాబ్ చేసే స్థాయికి తీసుకురావద్దని చెప్పి ఇది మనం ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న కల్చర్లో అసలు ఎక్కడ చూసినా కూడా పిల్లలు గంజాయికి బానిస అవుతున్నారు, డ్రగ్స్కు బానిస అవుతున్నారు. సో మొత్తం కూడా ఈ విధమైన ప్రవర్తన కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు పిల్లలపైన దృష్టి పెట్టాలి. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది డబ్బులు ఇస్తే కాదు, మీరు డబ్బులు ఇచ్చి వాళ్ళకు స్వేచ్ఛనిస్తే కాదు, పిల్లలు కూడా ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా తల్లిదండ్రులకు ఒక గుణపాఠంగా ఈరోజు బండి సంజయ్ గారి కొడుకు కేసు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ కూడా మీకు కూడా పిల్లలు ఉంటారు, సో వారిపైన కూడా ఫోకస్ చేయండి. అసలు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు అనేది కూడా దృష్టి పెట్టండి. యువత కూడా ఈరోజు మీకు తల్లిదండ్రులు ఇంత స్వేచ్ఛనిస్తే దాన్ని మిస్యూజ్ చేయకుండా తల్లిదండ్రులకు ఉన్న పేరు ఇంకా తీసుకురావాలి, కానీ ఉన్న పేరును కూడా ఖరాబ్ చేసే విధంగా యువత తయారు కావద్దు. పిల్లలు కూడా మీ తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మా ఆర్క్యూ మీడియా నుంచి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఒక బీజేపీ నుంచి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు అతని కొడుకు గురించి రాష్ట్రం అంతా కూడా చర్చ జరుగుతుంది. తల్లిదండ్రులు బాధపడతారు, 100% ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు తీసుకురావద్దు తల్లిదండ్రులకి. కాబట్టి తల్లిదండ్రులు మరియు వాళ్ళ పిల్లలు కూడా ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉండాలి. పిల్లలకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి తల్లిదండ్రులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది మరిన్ని వార్తల కోసం ఆర్కే మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం.